విశాఖ నగరంలో ఈ నెల ఏప్రిల్ 12న హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ గాజువాక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, ఇక హనుమాన్ శోభాయాత్ర కన్వీనర్ శివాజీ, బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగారావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా శోభయాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏప్రిల్ 12న గాజువాక కనితి రోడ్డు వంటిల్లు కూడలి నుండి సుమారు 1000 బైకులు, 100 కార్ల వాహన శ్రేణితో శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం ఎన్ఏడి మధ్యలపాలెం, ఇక పోలమాంబ గుడి మీదుగా విశాఖపట్నం బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వరకు ర్యాలీ కొనసాగుతోందని అన్నారు. అక్కడి నుండి జిల్లా నలుమూలల నుండి వచ్చిన 10,000 మంది హైందవులు అందరూ కలిసి తప్పెటగుళ్ళు, కోలాటాలు, మేళతాళాలతో పాదయాత్రగా కాళీమాత గుడి వద్దకు చేరుకొని మహాహారతి కార్యక్రమం ముగుస్తోందని చెప్పారు. ఈ శోభాయాత్రలో పార్టీలు, కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసిన వారిలో బీజేపీ నాయకులు శంకర్రావు, నాగేశ్వరరావు, ముసలయ్య, రంగనాయకులు, టీడీపీ సమన్వయకర్త ప్రసాదులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వంటిల్ జంక్షన్ నుంచి 1000 బైకులతో, 100 కార్లతో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఎన్ఏడి వరకు, అదేవిధంగా మద్దిలపాలెం నుంచి అలా పార్క్ హోటల్ వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది. అక్కడి నుంచి 5 గంటలకి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కాళీమాత టెంపుల్ వరకు, ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వరకు ఈ శోభాయాత్ర ముగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు పరశురామరావు గారు, ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ఆహ్వాన పత్రం, అదేవిధంగా ఆయన చేతుల మీదుగా ఈ యొక్క గోడ పత్రం కూడా ఆవిష్కరించడం జరిగింది. గాజువాక నుంచి మరి కొత్త రోడ్డు వరకు కూడా భారీగా బైక్ ర్యాలీ చేయడానికి మీరు సంకల్పించారు. మరి ఈ యాత్రలో, ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా ఎవరైతే హైందవ ధర్మాన్ని నమ్ముతున్నారో వారందరూ కూడా